A great greetings to you all in powerful name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు మధుర నామమున కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I thank God for this opportunity to share the word of God. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకై దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. This is the day that the Lord has made. ఈ యొక్క దినాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. How many are believing that this is the day God has gifted? దేవుడు ఈ పర్వదినాన్ని మనకి ఇచ్చాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Can you tell with me, Jesus Christ born for me? దేవుడు నా కొరకు జన్మించాడని ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? How many are believing that Jesus Christ born for me? నా కొరకు యేసు జన్మించాడని ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? Raise hands and tell me. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి మరి తెలియజేయవలసిందిగా అడుగుతూ ఉన్నాను. Can you tell with me, Jesus Christ born for me? మరి మీరు నాతో కలిసి చెప్పగలరా యేసు నా కొరకు జన్మించాడని? Hallelujah. Hallelujah. హల్లెలూయా. If you are believing, come let us rejoice. మీరు విశ్వసించినట్లయితే నాతో కలిసి యేసు ప్రభువులో మనం ఆనందిద్దాం. Are you ready for that? మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? Yes, we have to rejoice in his name. నిజంగా దేవుని యొక్క నామాన్ని బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉన్నాం. Do you know why? మీకు తెలుసా ఎందుకు దేవునిలో మనం ఆనందించాలి? Why? Because by the birth of Jesus, యేసుక్రీస్తు పుట్టడం వల్ల మనము దేవునిలో ఆనందించాలి. our past and our sin, మన గతము మన పాపము, the curtain which was but when you and your God was broken, నీకు నీ దేవునికి మధ్యలో ఉండే ఆ తెర చిరిగిపోయింది. and we are entering into the glory to glory. దేవుని యొక్క మహిమలోనికి మనము ప్రవేశించాం. And day by day, ప్రతి దినము కూడా. hallelujah. హల్లెలూయా. Hallelujah. Today my sermon is birth of Jesus in had a great beginning. దేవుని యొక్క జన్మము అనేది మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే There are many things to know from birth of Jesus. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనం అనేక విషయాల్ని మనం తెలుసుకుందాం. Everyone knows that birth of Jesus Christ. ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు డిసెంబర్ నెలలోనే పుట్టాడని. Did anyone knows? ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు డిసెంబర్ లో పుట్టాడని? Yes, but nobody knows that before Jesus' birth what happened. ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తు పుట్టక ముందు ఏం జరిగిందో అని? Did anybody knows it? ఎవరికైనా తెలుసా యేసుక్రీస్తు పుట్టక ముందు ఏం జరిగిందో? It mentioned in the Bible? మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పొందుపరచబడిందా? No. Bible did not mention about the background of Jesus Christ. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గతం గురించి ఎక్కడ వ్రాయబడలేదు. Here I wanted to ask one question. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగ. That is Jesus' birth was suddenly happened? యేసుక్రీస్తు పుట్టుక అనేది ఆకస్మికంగా జరిగిందా? No, it's not suddenly happened. ఇదేదో అకస్మాత్తుగా జరగలేదు. It's a plan of God before itself. యేసుక్రీస్తు పుట్టక ముందు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున క్రీస్తు పుట్టుక అనేది ఏర్పడింది. He planned to come to redeem us. మనల్ని విడిపించడానికి రక్షకుడు ఒక ప్రణాళిక పథకంలో మనకి రావడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. In the Bible where it was written, ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఇది వ్రాయబడింది? about the story of birth of Jesus. యేసుక్రీస్తు పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడింది? Then we'll see the Matthew of Gospel. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే Means the starting of New Testament. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే We can see the story of birth of Jesus. యేసుక్రీస్తు పుట్టుక గురించి మనము చదివి ఉన్నాం. Then what is the last book of Old Testament? మరి పాత నిబంధన గ్రంథం యొక్క చివరి పుస్తకం ఏంటండి? Did anyone knows? ఎంతమందికి తెలుసు పాత నిబంధన గ్రంథంలో ఉండే చివరి పుస్తకం? That is Malachi. మలాకీ గ్రంథము. Do you know there is a gap between Old Testament and New Testament? పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు? And that gap is 400 years. ఈ మధ్యలో ఉండే సమయము దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. In Bible, either it is English Bible or Telugu Bible, whatever language. ఏ భాషలో మనం చూసినా, ఆంగ్ల భాషలో అవనివ్వండి, తెలుగు అవ్వనివ్వండి, వేరే భాష ఏదైనా
అక్కడ పొందుపరచబడిన విషయం ఏమిటంటే 400 సంవత్సరాలు సమయము వేచి ఉన్నది. In the Bible, between the Old Testament and New Testament, there will be a empty page. మనము కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక ఖాళీ. Once open your Bible and check it. ఈ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూసినట్లయితే ఈ కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక ఖాళీ పేపర్ ఉంటుంది. Yes, there will be a empty page. అది ఏమీ రాయకుండా శూన్యంగా ఉంటుంది. After the Malachi, before the Matthew, there will be a gap. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి మధ్యలో ఒక పేపరు ఖాళీగా కనిపిస్తుంది. Why the empty page was mentioned in the Bible? ఎందుకు ఆ ఖాళీ పేపర్ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఖాళీ కనిపించదు? Because there is a gap between Old Testament and New Testament. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్య భాగంలో దాదాపు 400 సంవత్సరాలు సమయము వేచి ఉన్నది. In Isaiah, we can see a promise. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక ప్రవచనం అక్కడ చెప్పబడింది. That is, a child is born. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే కుమారుడు మీ కొరకు జన్మిస్తాడు. And then we can see Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే Once read that scriptures. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. చాలమ్మా. Hallelujah. హల్లెలూయా. From that onwards, history tells that అక్కడి నుండి మనం చూసినట్లయితే all that virgin women hangers are waiting to give birth to Jesus Christ. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పబడిందో ఇజ్రాయేల్ పట్టణములో ఉండే కన్యకలందరూ కూడా యేసు ప్రభు మా గర్భాన్ని జన్మిస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And all the peoples are waiting for Redeemer. రక్షకుడు గురించి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఎదురు చూడటం ప్రారంభించారు. And they are waiting for the king. వారి రాజు కొరకు వారు వేచి ఉండడం మనం గమనిస్తూ They ఉన్నాం. are waiting for the Savior. రక్షకుడు గురించి వారు వేచి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. How many days they waited, you know? ఎన్ని రోజులు వారు వేచి ఉన్నారో మీకు తెలుసా? It's not one day. అది ఒక్క రోజు కాదు, It's not 1 year. అది ఒక్క సంవత్సరం కాదు, They waited 400 years. 400 సంవత్సరాలు వారు వేచి ఉన్నారు. Generations by generation they waited. తరాల వెంబడి తరాలు. The most important thing in that gap, 4000 years, మనము ఆ యొక్క ఖాళీ సమయాన్ని వేచి చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. there is no miracles happen in that land. ఆ 400 సంవత్సరాల సమయంలో ఎటువంటి అద్భుతాలు జరగడం మనం చూడం. But still people are waiting. అయినప్పటికీ ప్రజలు యేసుక్రీస్తు పుట్టుక గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Waited. Why? ఎందుకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు? Why? Because if God promised something, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు పుడతాడని వారికి వాగ్దానం చేయబడింది. He can do it అది జరుగుతుంది. when the time will come. ఎప్పుడైతే సమయము వేచి ఉన్నదో అది తప్పనిసరిగా జరుగుతుంది. He will not forget. ఆయన మర్చిపోడు. Maybe in your timetable as finished. ఒకవేళ నీవు సిద్ధపరచుకున్న ఆ యొక్క కాల పట్టిక అయిపోయి ఉండవచ్చు. But still time is there for you. ఇంకా సమయము నీ కొరకు వేచి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That God to do work in your life. నీ జీవితంలో కార్యం చేయడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Then we can see one example. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే There is a person in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. His name is సిమియోను అనే ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఎదురు చూచి ఉన్నాడు. he was waiting to the Redeemer. రక్షకుడు గురించి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. This Simeon got promise for Holy Spirit పరిశుద్ధాత్మ చేత అతను బోధింపబడ్డాడు. until you can see the Redeemer. యేసు క్రీస్తును చూచేంత వరకు కూడా నువ్వు చనిపోవు. Hallelujah. హల్లెలూయా. So he waited to see Redeemer యేసు క్రీస్తును చూచేంత వరకు కూడా అతను ఎదురు చూచాడు. by holding the promise. ఆ వాగ్దానాన్ని అట్టి పెట్టుకొని యేసు క్రీస్తు పుట్టుక గురించి అతను ఎదురు చూచాడు. When the time will come, ఎప్పుడైతే సమయము సమీపించిందో he saw the Jesus. యేసు క్రీస్తుని అతను చూచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We can see
లూకా సువార్తలో మనం చూసినట్లయితే Luke chapter 2, verse 25 to 38. 2వ అధ్యాయం మనం 25వ వచనం నుండి 32 వచనాలు మనం గమనించినట్లయితే Read only 25 to 27 verses. 25 వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడనై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Here we can see it Simeon. ఇక్కడ మనం Story గమనించినట్లయితే సిమియోను యొక్క చరిత్రను మనం గమనిస్తూ ఉన్నాం. There is a woman, for example. అక్కడ మనం ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. There is a woman in the Bible బైబిల్ గ్రంథంలో మరి ఒక స్త్రీ మనం who చూసినట్లయితే waited for Jesus యేసు క్రీస్తు గురించి ఒక స్త్రీ వేచి ఉన్నది. in the temple from many years. చాలా సంవత్సరాల నుండి దేవాలయములో వేచి ఉన్నది. Do you know her? మీకు ఆమె ఎవరో తెలుసా? How many years she waited ఎన్ని సంవత్సరాలు ఆమె వేచి ఉన్నది? for to Jesus in the temple? How many years she waited, you know? ఎన్ని సంవత్సరాలు ఆమె వేచి ఉన్నది? 84 సంవత్సరాలు ఆమె వేచి ఉన్నది. She is not simply waited. ఏదో సర్వసాధారణంగా ఆమె వేచి లేదు. She prayed day by day and day by night రాత్రింపగళ్ళు కూడా దేవాలయంలోనే ఉన్నది. by fasting. ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ ఆమె వేచి ఉన్నది. She spent her total engaged with God. దేవుని యొక్క సన్నిధానంలో తను సమర్పించుకున్నది. In result we can see that she saw Jesus. యేసుక్రీస్తుని చూసేంత వరకు కూడా ఆమె వేచి ఉన్నది. She spent time with Savior. రక్షకుని కొరకు ఆమె వేచి ఉన్నది. She spent time with King. రక్షకుడు పుట్టిన తర్వాత అతనితో సమయం గడపడానికి ఆమె వేచి ఉన్నది. How much precious gift she received. ఎంత గొప్ప బహుమానాన్ని ఆమె పొందుకొని ఉన్నది. She saw Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని. Now we will read scripture about it. దాని గురించి మనము బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే Luke chapter 2 లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనాన్ని చూద్దాం. మరియు ఆషేరు గోత్రాలను పనియేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 అంటే 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We will see clearly the story of woman ఇక్కడ ఆమె జీవిత చరిత్రను మనం చూసినట్లయితే who waited for Jesus. యేసు గురించి ఆమె వేచి ఉండడాన్ని మనం గమనిస్తూ Do you ఉన్నాం. know his name? ఆమె యొక్క పేరు హన్నా. His name is Hannah. రైట్. So wait upon the Lord. దేవుని కొరకు మనం వేచి ఉండినట్లయితే One day he will appear. ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తారు. He will bow in your life. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో పుట్టడం But జరుగుతుంది. remember, if you want Jesus in your life, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నీ జీవితంలో కావాలంటే we have to wait upon the Lord. ప్రభు కొరకు మనము వేచి ఉండాలి. Not just simply sitting and waiting. ఏదో ఒక మూలన కూర్చొనో లేదంటే నిలబడో యేసుక్రీస్తు కొరకు వేచి ఉండకూడదు. But wait with the prayer. ఉపవాసముతో యేసుక్రీస్తు ప్రభు కొరకు మనము వేచి ఉండాలి. Then after you can see a powerful good result in your life. తప్పనిసరిగా అప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాన్ని చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to the second point. రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే The second point is obedience to the God's word. మొట్టమొదటిది వేచి ఉండుట, రెండవది విధేయత చూపుట. If you want great beginning in your life, నీ జీవితంలో గొప్ప ప్రారంభం కావాలనుకుంటే by the birth of Jesus Christ, యేసుక్రీస్తు జన్మం ద్వారా
we have to show the obedience to the God's word. తప్పనిసరిగా మనమందరం కూడా దేవునికి విధేయత చూపిన వారమై ఉండాలి. After a long waiting, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత answer will come through from God. దేవుని దగ్గర నుండి మనకి జవాబు అనేది వస్తుంది. Hallelujah. హల్లెలూయా. The next step we have to do is రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే to obeying the God. దేవుని ఎదుట మనము విధేయత కలిగిన వారముగా ఉండాలి. And all the virgins peoples are waited for God. అనేక మంది కన్యకలు యేసు ప్రభు కొరకు ఏ రీతిగా వేచి ఉన్నారో అట్టి రీతిగా మనము వేచి ఉండాలి. Some way Mary also waited. కొన్ని దినాలు మరియ కూడా వేచి ఉన్నది. Thing is, Mary waited with holy heart. ఆమె సర్వసాధారణంగా వేచి ఉండలేదు. పరిశుద్ధాత్మతో, ప్రార్థనతో, ఉపవాసముతో యేసు ప్రభు తన గర్భాన్ని జన్మించాలని వేచి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So God showed her and chosen Mary as a mother. దేవుడు చూచాడు, మరియను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. She obeyed the God's word. దేవుని వాక్యానికి ఆమె విధేయత చూపింది. She ready to bear a child without ఆమె marriage. She ready to bear a child without marriage. వివాహం కాకుండా బిడ్డను తన గర్భాన్ని మోయడానికి మరియ వేచి ఉన్నది. In the process of obeying the God's word, దేవుని వాక్యం పట్ల విధేయత చూపే సమయంలో Mary faced many problems. మరియ చాలా సమస్యలను ఎదుర్కొంది. She waited many blames, చాలా నిందలు, అవమానాలను పొందుకుంది. but still she obeyed the God's word. అయినప్పటికీ మరియ చాలా విధేయత కలిగి దేవుని పట్ల నడుచుకుంది. Some way we also in that process of obeying, చాలా సార్లు చాలా సమయాలలో మనం కూడా దేవుని పట్ల విధేయత చూపినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొంటాం. we also some face struggles. చాలా సమస్యలను ఎదుర్కొంటాం. But in the సమస్యలు వచ్చాయని వెనక్కి తిరిగిపోకుండా దేవుని వైపు చూచుచూ మనం ముందుకు వెళ్ళినట్లయితే then you will see a great blessings from God. గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉంటాం. Then you will see a great blessing in your life. గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో Hallelujah. చూస్తూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Then here I wanted to tell these 2 points. ఈ రెండు భాగాల్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది వేచి ఉండుట, రెండవది విధేయత చూపుట. Hallelujah. హల్లెలూయా. We have to wait. తప్పనిసరిగా మనం వేచి ఉండాలి. Then we will see a great blessings from God. తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యములు నువ్వు చూడగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then I am going to conclude this sermon. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగించాలనుకుంటూ So ఉన్నాను. I wanted to tell నేను మీకు తెలియపరచవలసిన విషయం ఏదనగా, in this Christmas time, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన భాగంలో starting of 2024 year, మరి ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశించే ముందు be strong, hold that good news that Jesus born for you. ధైర్యం కలిగిన వారమై గొప్ప శుభవార్తను పొందుకునే వారముగా మనం వేచి ఉండాలి. So wait upon him. క్రీస్తు కొరకు మనం వేచి ఉండాలి. One day God will shower blessings upon you. ఒకానొక దినాన్ని దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. Remember God born for you. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కొరకు జన్మించి ఉన్నాడు. For you to redeem you. నీ యొక్క పాపముల నుండి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. God born for you to heal. దేవుడు నీ కొరకు జన్మించాడు నిన్ను స్వస్థపరచడానికి. God born for you to break. దేవుడు నిన్ను సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. all your curses from generation నీ to generation. సమస్యలన్నిటి నుండి, నీ తరముల నుండి, నీ పిల్ల తరము నుండి నీ సమస్యలన్నిటిని విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. If you believe, say amen. నీవు గాని విశ్వసించినట్లయితే అందరూ కూడా ఆమేన్ అనండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And let us close our eyes. కళ్ళు మూసుకున్నట్లయితే let us pray to the God. దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు శాంతిని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ We ఉన్నాడు. come to weep your tears. నీ యొక్క కన్నీటినన్నిటిని తీసివేయడానికి ఇష్టపడుతూ We ఉన్నాడు. come to lift you to glory. దేవుడు నిన్ను పైకెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Now by this birth of Jesus, యేసు క్రీస్తు పుట్టుక ద్వారా we are entering into the glory to దేవుని glory. యొక్క మహిమలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. Just close our eyes. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే I will pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి Just ఇష్టపడుతున్నాను. and ask God, forgive me whatever I did against you.
ప్రభువా, నీకు వ్యతిరేకంగా మేము ఏ కార్యాలు చేశామో వాటినన్నిటి నుండి మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేద్దాం. Jesus, hallelujah, Hallelujah. hallelujah, hallelujah. Everyone should pray. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. Lord, I pray for these people. ప్రభువా, ఈ ప్రజల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. In the name of you, I am rebuking. అయ్యా, నీ యొక్క నామములో వీరికున్న సమస్యలన్నిటి నుండి విడుదల కలిగించండి. In every curses in their every pain in their life. వారి జీవితంలో వస్తున్న రుగ్మతల నుండి సమస్యల నుండి విడుదల కలిగించండి. In the name of Jesus, I command. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Every satanic power working, సాతాను యొక్క శక్తుల నుండి, కుయుక్తుల నుండి విడుదల కలిగించండి. get out from this, in this name of Jesus. యేసుక్రీస్తు నామములో పాలద్రోలండి ప్రభువా. Hallelujah, 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 hallelujah. This coming 2024 ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించబోతున్న will be మమ్మల్ని a prosperous, అయ్యా ఇదిగో నూతన ఆశీర్వాదములతో, and our God presence will be with you. అయ్యా నీ మహిమను మాకు కనుపరచమని ప్రార్థన చేస్తాం. అయ్యా మా యొక్క స్తుతి ధూపములను మీరు చేర్చుకోమని ప్రార్థన All చేస్తాం. our family, అయ్యా మా కుటుంబాలను, everyone should pray. I am praying for you. మా యొక్క Hallelujah, కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. our gracious Father, ప్రేమ కలిగిన దేవా, thank you Lord for this time you had given for అయ్యా ఈ us. సమయాన్ని మా కొరకు నీవు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. As we listen this sermon, అయ్యా ఈ వాక్యాన్ని విన్న మేమందరము Lord, we have to obey. Lord, వాక్యము నాయన విధేయత కలిగిన వారమై, Lord, thank you Lord for your loving kindness upon అయ్యా us. నీ యొక్క ప్రేమకై, నీ దయకై నీకు వందనాలు Lord, ప్రభువా. thank you Lord for your grace. అయ్యా నీ యొక్క కృపకై నీకు వందనాలు Lord, ప్రభువా. whatever the situation may happen, అయ్యా పరిస్థితులు ఎటువంటి అయ్యా ఎదుర్కొన్నప్పటికీ we have to believe you, Lord. అయ్యా మేము నిన్ను విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. Hallelujah. Hallelujah, Oh Lord, hallelujah. Jesus. Bless them, oh Lord, everyone. అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించండి ప్రభువా. Whatever the situation they face, అయ్యా ఎటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నప్పటికీ Lord, you know that problems, you know the అయ్యా వారి struggles. సమస్యలు నీకు తెలిసై ఉన్నది ప్రభువా. Lord, bless them, Lord, each and everyone. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు Lord, ఆశీర్వదించండి bless them ప్రభువా. each and everyone. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Hallelujah, hallelujah. అయ్యా నీ ప్రేమను కరుణను మాపై చూపిస్తున్నందుకే నీకు వందనాలు Those who ప్రభువా. are gathered here, అయ్యా ఎవరైతే ఇక్కడ చేర్చబడి ఉన్నారో I am praying for all the వారి people. కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. Lord, bless them abundantly. అయ్యా నీ నిత్య కృపకై నీకు వందనాలు ప్రభువా. Lord, meeting each and everyone అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ in ఉన్నాను your అయ్యా. mighty hands. నీ యొక్క అయ్యా నాయన కృప కలిగిన చేతులకు నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. In Jesus' name I pray. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.